ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా?
అలాగునే మనము మరి ప్రభు ప్రేమను కలిగినటువంటి కుటుంబాలు ఇతరులు క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుటి మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు, మన సత్క్రియలు చూచిన లోకము మన తండ్రి అయిన దేవుని మహిమపరచాలి అని వాక్యము ఈ దినము సెలవిస్తూ, వారి ఎదుట మీ వెలుగు అనగా మన వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుని యొక్క వాక్యం. ప్రభువు తన బిడ్డలను తన వలె అన్ని విషయాల్లో కూడా లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. వాటిలో భాగముగా లోకానికి మనము ఉప్పయ్యున్నాము. వాటిలో భాగముగా రెండవది వెలుగయ్యున్నాము. మూడవది అంటున్నాడు, మన సత్క్రియలు అనేవి మనము కలిగి ఉండాలి. సత్క్రియలు అనగా మంచి కార్యములు, మంచి క్రియలు. ప్రియులారా, మనము చేసినటువంటి క్రియలు మన వెంట తప్పనిసరిగా వస్తాయి. నువ్వు మనుషులు చూడకపోవచ్చేమో, ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు భూలోకమంతా సంచారం చేస్తున్నాయి అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ఏది చేసినా మనుషుల కొరకు చేయొద్దు, దేవుని కొరకు మనుషుల విషయాల్లో మంచి కార్యాలు, సత్కార్యాలు మనం చేద్దాం. ప్రతి సత్కార్యము, ప్రతి సత్క్రియ కూడా మన కొరకు ప్రభు ఎదుట సాక్ష్యం ఇస్తుంటుంది ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాలు సత్క్రియలతో నిండి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ లోకానికి పంచాలి, చూపెట్టాలి. ఉదాహరణకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి పేద రైతు ఉన్నాడు. అతనికి కొద్ది ఆస్తి మాత్రమే ఉంది. అది సాగు చేసుకుంటూ పండించుకుంటానికి ఒక కాడి ఎడ్లు మాత్రమే ఉన్నాయి. అతడు భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఒక దినాన్న అక్కడున్న దైవ సేవకుడు మందిర నిర్మాణ విషయంలో ఆ పేద రైతు ఇంటికి వచ్చి అడిగినప్పుడు తన దగ్గర ఇవ్వటానికి ఏదీ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో తనకు కలిగి ఉన్నది ఏదో ఇచ్చి పంపించాడు. ఒక దినాన పాస్టర్ గారట ఆ పొలము ప్రక్క నుండి ప్రయాణమై వెళుతూ ఆ రైతును చూచేటప్పుడు ఆ పొలాన్ని దున్నటానికి 2 ఎడ్లు కావాలి, కానీ ఒక ఎద్దు మాత్రమే ఉంది. రెండవ ప్రక్కన ఈ పేద రైతు ఆ కాడి తన యొక్క మెడ మీద పెట్టుకుని ఆ ఎద్దుతో కలిసి ఆ భూమి దున్నుతూ ఉండటం అనేది పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆగి సంఘస్థుడుగా, ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? ఈ వయసులో నీవు, ఈ వృద్ధాప్యంలో నీవు, ఈ బలహీనతలో నీవు ఇదిగో ఒక్క ఎద్దుతోటే ఆ యొక్క కాడి నీ భుజం మీద పెట్టుకుని మండు టెండలో నువ్వు దున్నుతున్నావు. దీనికి కారణం ఏంటి అంటే చక్కగా పాస్టర్ గారికి విడమర్చి చెప్పారట, అయ్యా మీరు దైవ కార్యం చేస్తున్నారు, మందిరాన్ని నిర్మిస్తున్నారు, అనేక మంది కలిగి ఉన్నటువంటి ధనాన్ని దాతృత్వం కలిగి ఇస్తూ ఉన్నారు.
నేను కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడినే, కానీ నాకు ఇవ్వటానికి చేతిలో చిల్లు కావలేదయ్యా. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు భయం. ఈ కొద్ది భూమి అయినా, ఈ 2 ఎడ్లు అయినా, దున్నటానికి నాగలి అయినా నేను నమ్మిన నా దేవుడే నాకు ఇచ్చాడు. అటువంటప్పుడు నేను దేవుని మందిరం కొరకు నేను ఏం చేయలేనటువంటి నిరభాగ్యుడిగా ఉండాలి అని మీరు అడిగినప్పుడు నేను ఒక ఎద్దును అమ్మి ఆ డబ్బు ఈ యొక్క మందిర నిర్మాణానికి ఇచ్చానయ్యా అని చెప్పినప్పుడట ఆ పాస్టర్ గారు కళ్ళ నీళ్లు వచ్చి తన యొక్క సత్క్రియకు, తన మంచి కార్యానికి, తన మంచి మనస్సులకు, తన భక్తి జీవితానికి కూడా అతడు ఎంతో మెచ్చుకుని ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఈ చిన్న ఇలిస్ట్రేషన్లకు ఉపమానం చెప్పుకుంటంలో ఒక గొప్ప గూడు అర్థం దాగి ఉంది. మన సొమ్ము ఆయనకి అక్కరలేదు, కానీ తన బిడ్డలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఏ విధంగా వారు సద్వినియోగం చేసుకుంటున్నారు, వారి క్రియలు భూలోకములో ఎలాగూ ఉన్నవి. మనుషులు చూడకపోవచ్చు, హేళన చేయొచ్చు, కానీ ప్రభువును చూస్తున్నటువంటి నీవు కష్టకాలంలో నీ ఒక మంచి పని ప్రభువు కొరకు నువ్వు చేస్తున్నావు, చూసావా? అది నిన్ను విడిచిపోదు. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీకు ఆయురారోగ్యాలు ఉంటాయి, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, ఉన్నత విద్యావంతులుగా ఉంటారు, నువ్వు చేసే వ్యాపారాల్లో తోడుగా ఉంటాడు, నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? నీవు కలిగినటువంటి నీ దేవుని పట్ల సత్క్రియ చేస్తున్నా. మనుషులు చూడకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పేద రైతు ఒక ఎద్దును అమ్మి దేవునికి ఇచ్చిన తరువాత ఆ సంవత్సరము పండినటువంటి పంట ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ఎవరూ పండలేదట. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చాడు. నువ్వు దేవునికి ఇచ్చావు, దేవుడు తిరిగి నీకు ఇచ్చాడు. దేవునికి ఇచ్చింది మాత్రం వ్యర్థం కాదు కదా. దేవునికి ఇచ్చింది నువ్వు నష్టపోయేది కాదు. అందుకనే ఈ ధనమును భూలోకములో నువ్వు కూర్చుకోవద్దు, పరలోకములో కూర్చుకో. పరలోకాన్ని పొందుకుంటానికి భూలోకములో నువ్వు సత్క్రియ చేస్తూ ఉన్నావా? సత్క్రియ చేయాలని ఆశపడుతున్నావా? గతములో ఎంతవరకు నువ్వు చేసి ఉంటే, ఇంకా చేస్తూ ఉంటే నువ్వు ధన్యురాలవు. నీ కుటుంబము దీవించబడుతుంది, ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది, వెలిగించబడుతుంది. నీ కుటుంబము దీపస్తంభం మీద దీవిటి వలె ప్రకాశిస్తుంది. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఈ వాక్యము ద్వారా, ఈ ఉపమానము ద్వారా ప్రేరేపించబడినటువంటి నీవు నమ్మగలిగితే నీ కుటుంబము కూడా అనేకుల కన్నా మిన్నయైన కుటుంబముగా దీపస్తంభం మీద దీవిటి వలె ప్రకాశించుతూ ఉంది. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మా సత్క్రియలు చూచే దేవుడవు నీకు వందనాలు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు. నీ కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నావు. మేము ఏ క్రియలు చేస్తున్నామో నీవు ఎరుగుదు. కాబట్టి నీ కొరకు నాయనా దేవా, నీ మార్గాల్లో మేమును కూడా అటువంటి మంచి మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, కనికరము, దయాళుత్వము కలిగి ప్రభువా, ఇదిగో నీ విషయంలో తండ్రి, పేదల విషయాల్లో, పొరుగువాడి విషయాల్లో మేము సత్క్రియలు చేయగలిగితే మేము మా బిడ్డలు ఆశీర్వదించబడతామని నీ వాక్యము ఆ చిన్న ఉపమానము ద్వారా రుజువు చేస్తుంది. ఉదయకాలపు ఆరాధనలో ప్రతి కుటుంబము దీవించండి. ఎండల తీవ్రత తగ్గించి చల్లటి వాతావరణం కలుగుచ్చు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సవాలు దూరపరిచి సమాధానం కలుగుచండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, ఆపరేషన్ అయినటువంటి బిడ్డల స్వస్థత నాయనా, గర్భిణీలు సుఖప్రసవము కొరకు, యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు నా తండ్రి, ఇంటర్వ్యూస్ కొరకు నా తండ్రి, సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానం కొరకు ప్రార్థిస్తూ చేస్తున్నాం నడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో నేను గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడును గాక.